అనంతపురం జిల్లా గుంతకల్లు వద్ద కదిరిదేవరపల్లి నుండి తిరుపతి వెళ్లే కదిరిదేవరపల్లి ప్యాసింజర్ రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. దీంతో బెంగళూరుకు వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును గుంతకల్లు రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. సుమారు 2 గంటల పాటు రైలు నిలిచిపోవడంతో రైల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి రైలు ఇంజిన్కు మరమ్మతులు పనులు చేశారు. అనంతరం 2 గంటల ఆలస్యంతో ప్యాసింజర్ రైలు తిరిగి పాలెం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి వెళ్ళింది. గుంతకల్ నుంచి తిరుపతి వెళ్ళే కదిరిదేవరపల్లి ప్యాసింజర్ ఈరోజు ఉదయం 8 గంటలకు గుంతకల్లో బయలుదేరినప్పటి నుంచి ఈ గులిపాలెం రావడానికి కనీసం 3 చోట్ల ఆగాల్సి వచ్చింది. తీరా చూస్తే గులిపాలెం స్టేషన్లో ఆపడం జరిగింది. ఆపితే అక్కడ చాలాసేపు నిలబడింది. అయితే అక్కడ పోయి అడగ ఏమంటున్నారంటే గేర్లు ఫెయిల్ అయినాయి, గేర్లు పడట్లేదు, ఇంజిన్ మూవ్ కావట్లేదు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అయితే చాలామంది గుంతకల్ నుంచి అనంతపురం హాస్పిటల్స్ కానీ లేదా రకరకాలుగా జిల్లా హెడ్ క్వార్టర్కి పంచగ్రామాల భూ సమస్యను